హాయ్ ఫ్రెండ్స్. యష్ యష్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో యష్ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరోగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. కేజీఎఫ్ తర్వాత యష్ సినిమా ఇంతవరకు ఏ సినిమా రాలేదు. పాన్ ఇండియా రేంజ్లో యష్ గీతా మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ అనే సినిమా రిలీజ్ చేస్తున్నట్టు విషయం మన అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమాపై మాస్టర్ మైండ్ క్రియేషన్ కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎస్ వెంకటరమణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ని ప్రకటించారు. ఎక్స్ టాక్సిక్ సినిమా వచ్చే ఉగాది 26 మార్చి 19 రిలీజ్ చేయడానికి నేడు మూవీ టీం అధికారికంగా ప్రకటించేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఉంటే టాక్సిక్ సినిమా కేవలం పాన్ ఇండియా సినిమాగా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే టాక్సిక్ సినిమా కన్నడంతో పాటు ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే టాక్సిక్ సినిమా ఓవరాల్ ఈ పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మలయాళ దర్శకులు గీతా మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్ భారీ స్థాయిలో సినిమాని కొన్ని రోజుల క్రితం బెంగళూరులో షూటింగ్ పూర్తి కంప్లీట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ మూవీ రిలీజ్ డేట్ను వచ్చే ఏడాది మార్చి 19 అంటే ఉగాది రోజున రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మార్చి 19 అంటే పరీక్ష సీజన్ అయినా సరే యస్ వస్తున్ననే సాహసం చేశారు. మరోవైపు తర్వాత వారమే మార్చి 26న నాని ప్యారడైస్ రిలీజ్ కానుంది. మరోవైపు రామ్ చరణ్ బుజ్జిబాబు ప్రాజెక్టు కూడా 26న రిలీజ్ చేయాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమాలన్నీ అదే డేట్గా రిలీజ్ అయితే టాక్సిక్ వల్ల రామ్ చరణ్కైనా ఇబ్బంది కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ వల్ల యష్కైనా ఇబ్బంది కావచ్చు, లేదా వీళ్ళిద్దరి వల్ల నానికైనా ఇబ్బంది కావచ్చు. నాని మూవీ ద ప్యారడైస్ సినిమా హిట్ అయితే నాని సినిమా వల్ల వీళ్ళిద్దరి సినిమా కూడా బోల్తా పడే ఛాన్స్ ఉందని చెప్పవలసింది. కానీ ఏదనేది వచ్చే సంవత్సరం మార్చి 2019, 26 తర్వాత వరకు వెయిట్ చేయాల్సిందిగా మూర్తిగా కోరుచున్నారు. ఫ్రెండ్స్, ఈ 3 సినిమాల్లో ఏ సినిమా బాగుంటుందో, ఎవరు ఫ్యాన్స్ ఎంతగా ఆసక్తి రేపుతున్నారో వాళ్ళు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.